నమస్తే. ఎక్కడి నుంచి అన్న? తణుకు నియోజకవర్గం. అన్న ఏంటన్నా మరి తణుకు నియోజకవర్గంలో కారుమూరి సునీల్ కుమార్ గారికి ఎంపీ అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గానికి ఇచ్చారు. మరి ఆయన గెలవగలరంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి కారుమూరి నాగేశ్వరరావు గారు తనయుడు ఈ ఏలూరు పార్లమెంట్కి నగ్గుతాడు అనే ఆలోచన విధానంతో టికెట్ కేటాయించారు. అది ఏలూరు శాసనసభ్యులు ఈ జిల్లా అధ్యక్షులు ఆళ్ళ నాని గారి ఆధ్వర్యంలో కంపల్సరీగా టికెట్ కొడతాం ఖాయం 100%. అంటే ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, డైరెక్ట్ ఎంపీ టికెట్ ఇస్తే గెలవగలరంటారా? కారుమూరి నాగేశ్వరరావు గారు రాజకీయ నాయకుడు. ఆయన అంచులంచులుగా ఎదుగొచ్చి ఎలా రాష్ట్రానికి మినిస్టర్ అయ్యారు. రాజకీయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కారుమూరి సునీల్ గారు. వాళ్ళ నాన్నగారు ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా అక్కడి నుంచి రాజకీయం గురించి తెలిసి ప్రతి గ్రామం తిరిగినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ గారు. ఒక పవన్ కళ్యాణ్కి లేక గల్లీ తిరక్కోకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి కాదు సునీల్ గారు. వాళ్ళ నాన్నగారి యొక్క కాన్స్టిట్యున్సీ అంతా తిరిగి పేద ప్రజల యొక్క అనుగుణాలన్నీ తెలుసుకుని జగన్ గారు పెట్టిన పథకాలను వివరిస్తూ తిరిగినటువంటి వ్యక్తి కారుమూరి సునీల్ గారు. రాజకీయ అనుభవం ఉంది ఆయనకి. కాబట్టి అది ఆలోచించే జగన్ గారు ఈ సీటు కేటాయించారు. గెలవడం ఖాయం. కాదన్నా, అతను పెరిగింది సునీల్ కుమార్ గారు పెరిగింది విదేశాల్లో, చదువుకుంది విదేశాల్లో. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడున్నారు, ఆంధ్రప్రదేశ్లో కష్టాలు ఎప్పుడు తెలుసుకుంటాడు? కరెక్ట్ అన్నా, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం కరెక్ట్గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకునేవారు. నేను సీఎం అని ఊగిపోయాడు. ఆడ దింపేస్తాను ఈయన దింపేస్తానని. ఇవాళ అతని పరిస్థితి ఏంటో కూడా తెలియదు. కానీ కారుమూరి సునీల్ గారు ఎక్కడ చదువుకున్నా కానీ తణుకు నియోజకవర్గంలో ఇది తిరిగి రాజకీయాల గురించి తెలుసుకుని, ఈ పేద ప్రజల గురించి తెలుసుకుని, ఎటువంటి పథకాలు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో వాళ్ళ నాన్నగారి ద్వారా ఏం చేయాలని కూడా ప్రజలకు చెప్పి వివరించి తెలుసుకున్నటువంటి రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి సునీల్ గారు విదేశాల్లో చదివినంత మాత్రాన ప్రతి ఒక్కరు గతంలో విదేశాల్లో చదివినవారే. నారా లోకేష్ ఎక్కడ చదివాడు? విదేశాల్లో చదివచ్చాడు కదా. మందలగిరి అనేవాడు కదా, అందుకనే కదా పప్పు అన్నారు. అతని మీద సునీల్ కుమార్ చాలా బెటరు. అంటే రాజకీయం కేవలం రాజకీయ ఆకాంక్షతోనే ముందుకు వస్తున్నాడా సునీల్ కుమార్ గారు? ఎస్, పేద ప్రజలకి మేలు చేయాలని. కానీ నా కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలాగైతే పేద ప్రజలతో ఉన్నారో, అంచెలంచెలు ఎదిగారో, అలాగే ఈ కారుమూరి సునీల్ గారు కూడా పేద ప్రజలకు మంచి చేస్తారని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఈ యొక్క జిల్లా నాయకుడిని మిథున్ రెడ్డి గారిని, మళ్ళీ మా ఎంపీ అయిన కోటగిరి విద్యాధరరావు గారిని, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆళ్ళ నాని గారు అధ్యక్షతన ఆలోచించే ఈ టికెట్ కేటాయించడం జరిగింది. ఏలూరు ఎంపీని ఈసారి ఏలూరు ఎంపీని కానివ్వండి, ఎమ్మెల్యేని కానివ్వండి చిత్తుగా ఓడిస్తాం అంటున్నారు కదా మరి టీడీపీ వాళ్ళు. వాళ్ళ భ్రమ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఒకటే మాట చెప్తున్నాను, ఎవడైనా దళితులై పుట్టాలని అని కోరుకుంటారా అని అడిగాడు. దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని అన్నాడు. బీసీలు జడ్జీలు పనికిరారు అన్నాడు. నాయ బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తామన్నాడు. చింతమనేని ప్రభాకర్ ఒరే దళితులు మీకు ఎందుకురా రాజకీయాలు అన్నాడు. కడపలో ఆదినారాయణ రెడ్డి అన్నాడు, ఒరే దళితులు మీకు రాజకీయాలు ఎందుకురా అని. ఇటువంటి నాయకులు టీడీపీలో ఉన్నారు. ఇవాళ మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఏ మినిస్టర్ కానీ, సీఎం కానీ ఎవరు మమ్మల్ని ఏమి విమర్శించలేదు. కాదన్నా, వాళ్ళే కొద్దిగా గొప్ప నయం కదా. మీరు కేవలం పదవులు మాత్రమే ఇస్తున్నారు, అధికారం ఇవ్వట్లేదు అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా జనసేన వాళ్ళ తరపు నుంచి. ఎవరు ఎన్ని అనుకున్నా వాళ్ళ భ్రమ అంతే. సీఎం గారు ప్రతి క్యాస్ట్కి ప్రతి కులానికి కూడా ఏ చైర్మన్లు ఉన్నాయో, ఏ పదవులు ఉన్నాయో అందరికీ నామినేట్ పదవులు ఇచ్చి మంచి పొజిషన్లో నిలబెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ డిప్యూటీ సీఎంలు ఇచ్చినటువంటి వ్యక్తి, దళితులకి హోమ్ మినిస్టర్లు ఇచ్చినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో భారతదేశంలో 2 సార్లు మాలామాదికి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. పదవులు ఒక్కటి ఇస్తే చాలంటారా? అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదా? పదవి ఇచ్చిన తర్వాత అధికారం ఉంది కదన్నా. హోమ్ మినిస్టర్ అంటే ఏంటి? పదవులు మాత్రమే ఇస్తున్నారు, పాలిస్తుంది మాత్రం రెడ్ల పాలన అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు పాలించిన కొమ్మవారి పాలన, పవన్ కళ్యాణ్ సీఎం అయితే కాపువారి పాలన. ఒక పార్టీ పెడతారు, ఆ పార్టీ అధ్యక్షుడు ఆ నిర్ణయాలు బట్టి సీఎం అవుతాడు. సీఎం అయినోడు పరిపాలించడం తప్పదు. కులానికే అంకితమైంది వైఎస్ఆర్సీపీ పార్టీ, కేవలం రెడ్లకే అంకితం అయిపోయింది అంటున్నారు కదా. సరే ఓకే, మీడియా తరపు నుంచి మీరు అడిగారు, దానికి సమాధానం సూటిగా చెప్తున్నాను. రెడ్లకి ఎంతమందికి ఇచ్చాడు మినిస్టర్ పదవి? క్యాబినెట్ మినిస్టర్ పదవులు ఎంతమందికి రెడ్లకి ఇచ్చాడు? మీరు ఒకసారి మీ మీడియా ప్రకారంగా మీరు చెప్పండి, మీరు ఏం చెప్పగలరు దీనికి సమాధానం? రెడ్లకైనా క్యాబినెట్ మినిస్టర్లు ఎక్కువ ఇచ్చాడా? అన్ని కులాలకి సమానంగా ఇచ్చినటువంటి వ్యక్తి ఈ భారతీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి బీసీ సామాజిక వర్గం ప్రజలంతా కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామా, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, చంద్రబాబు నాయుడు గారిని గద్దెక్కిద్దామని ఉన్నారనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. గతంలో ఎన్టీ రామారావు గారు ఉండగా బీసీలందరూ తెలుగుదేశానికి సపోర్ట్గా ఉండేవారు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బీసీలందరూ వైఎస్ఆర్సీపీకి, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు బీసీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరపునే ఉన్నారు. వాళ్ళ భ్రమలో వాళ్ళు ఉన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన షర్మిల గారు ఈసారి పులివెందుల్లో పోటీ చేస్తున్నారనేసి ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పోటీ చేస్తే ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే, మరి ఎవరు గెలవబోతున్నారంటారు అక్కడ?
అది ప్రజలే నిర్ణయిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నంత మాత్రాన షర్మిల అక్కడ పోటీ చేస్తే నగ్గేద్ది అనుకున్నంత మాత్రాన కాదు. రాజశేఖర రెడ్డి గారికి ఓటమి లేదు, జగన్కి ఓటమి లేదు. జగన్కి చరిత్ర ఒక ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లతో నగ్గాడు అనేది చరిత్ర, మొన్న ఎమ్మెల్యేగా నగ్గినప్పుడు కూడా చరిత్ర. ఆ చరిత్రను తిరగరాయాలంటే కష్టం. చెల్లి గారు పోటీ చేసినంత మాత్రాన జగన్ గారు ఓడిపోతారనేది మాత్రం అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది అంటున్నారు కదా. కాంగ్రెస్ ఇది దీనికి అందరూ మర్చిపోయారు, అస్తాను మర్చిపోయారు. ఇవాళ ఫ్యాను ఇంటింటికి గడప గడపకి ప్రతి కార్యక్రమం ప్రతి ఇది ఇంటికి వస్తుంది. ఇవాళ అటువంటి ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఎవడున్నాడయా? ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవడున్నాడు చెప్పమను. గతంలో కాంగ్రెస్ లో ఉన్న క్యాండిడేట్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మళ్ళీ కాంగ్రెస్ కి మగ్గు చూపబోతున్నారంటారా? కాంగ్రెస్ ని ఎదిరించి బయటకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 22 మంది ఎంపీలతో కేంద్రంలో దడదలాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సింహంలాగా ఎవరికి జరగడో, ఎవరి నాలో కలువని అనడో, ఒక పార్టీ ఉండి లాక్కోడు. ఏలూరు నియోజకవర్గం నుంచి సునీల్ కుమార్ గారు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎంపీ టికెట్ ని బహుమతిగా ఇవ్వబోతున్నాడు అంటారా? 100% ఆల్ నాని గారి ఆధ్వర్యంలో, మిథున్ రెడ్డి గారి సహకారంతో, మన ఎంపీ కోటగిరి విద్యాధరరావు గారి విధానాలతో ఈ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కలిపి సునీల్ కుమార్ గారిని నెగ్గించి జగన్ గారు గిఫ్ట్ ఇస్తారని 100% గ్యారెంటీగా నేను హామీ ఇస్తున్నాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలకి ఎన్ని స్థానాలు రావచ్చుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు గెలవాలి అనే నినాదంతో ముందుకెళ్తున్నారు కదా. అది 170 స్థానాలకు 170 స్థానాలు నగ్గుదామన్న ధీమా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధికారంలో ఉన్నాం. అధికారంలో లేనటువంటి వాడు 175 నగ్గాతని అంటున్నాడు. నారా లోకేష్ చెప్తున్నాను 170 నోరు తిరగదు. ఎందుకు ఆడితో మనం మాట్లాడుకుంటాం? అంత అవసరం అంటావా? నాకున్నంత నాలెడ్జ్ కూడా అడగలేదు ఎందుకు? అది ఓకేనా? 100% వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫార్వర్డ్ చేయడం ఖాయం.